ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి ఉండేవాడు. అతను చాలా సైలెంట్, మంచి హృదయమున్నవాడు. అదే కాలేజ్లో సిటారా అనే అమ్మాయి కొత్తగా అడ్మిషన్ తీసుకుంది. మొదటి రోజు క్లాస్లోకి వచ్చినప్పుడు అర్జున్ ఆమెను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తెల్లని చుడిదార్, చేతిలో పుస్తకాలు, ఆమె నవ్వు చాలా అందంగా ఉంది. క్లాసులో అడుగు పెట్టగానే చూపు ఆగిపోయే నీపైనే, తెల్లని చుడిదార్లో దేవకన్యలా, చేతిలో పుస్తకాలతో మురిపించగా, ఆ నవ్వు చూసి మైమరిచానే. కొన్ని రోజులు అర్జున్ ఆమెతో మాట్లాడ్డానికి ధైర్యం చేయలేకపోయాడు. కాని ఒకరోజు కాలేజ్ లైబ్రరీలో సితారాకు ఒక పుస్తకం కావాలి. ఆ పుస్తకం అర్జున్ దగ్గరుంది. ఇది మీరు తీసుకోండి అని అర్జున్ కొంచెం సిగ్గుగా చెప్పాడు. సితారా నవ్వుతూ థాంక్యూ, మీ పేరు అని అడిగింది. అర్జున్ అని చెప్పాడు. ఆ రోజునుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కలిసి చదువుకోవడం, కాలేజ్ క్యాంటీన్లో టీ తాగడం, చిన్న చిన్న జోక్స్ చెప్పుకోవడం, రోజులు చాలా అందంగా గడిచాయి. ఒక సాయంత్రం కాలేజ్ గార్డెన్లో సూర్యాస్తమయం చూస్తూ అర్జున్ ధైర్యం చేసి చెప్పాడు, సితారా, నువ్వు నా జీవితంలో చాలా స్పెషల్. నిన్ను ప్రేమిస్తున్నాను. సితారా కొంచెం సైలెంట్గా ఉండి తర్వాత మెల్లగా నవ్వింది. నాకు కూడా నువ్వంటే ఇష్టం అర్జున్, కాని ముందుగా మనం మన కలలు సాధించాలి. సితారా, నువ్వు నా జీవితంలో చాలా స్పెషల్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు కూడా నువ్వంటే ఇష్టం అర్జున్. కాని ముందుగా మనం మన కలలు సాధించాలి. మన కలలు సాకారం చేద్దాం, ప్రేమతో లోకం గెలుద్దాం. కలలు ప్రేమ రెండు మనవే, కలలు ప్రేమ రెండు మనవే. సితారా, నువ్వు నాలో ప్రత్యేకం, నా జీవితం నీకే అంకితం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నవ్వుతూ నువ్వంటే ఇష్టం అర్జున్. కాని ముందు మన కలలు గెలవలి, ఆ తర్వాత ప్రేమ పువ్వులు పూయలి. మన గురించి లోకమంతా చెప్పలి, ఓ సితారా. ఓ అర్జునా, అర్జున్ తల ఊపాడు. ఆ రోజు వాళ్ళు ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు. ముందు చదువు, తర్వాత ప్రేమ. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ మంచి ఇంజనీర్ అయ్యాడు, సితారా డాక్టర్ అయింది. ఒకరోజు అదే కాలేజ్ గార్డెన్లో మళ్లీ కలుసుకున్నారు. అప్పుడు అర్జున్ మళ్లీ అడిగాడు, ఇప్పుడు నా ప్రేమకు ఓకేనా? సితారా నవ్వుతూ చెప్పింది, ఇప్పుడే కాదు, అప్పుడే ఓకే.